పౌరుషాల గడ్డ పల్నాడులో ఉన్నటువంటి యువతీ యువకులు చదువుకుని ఉన్నత స్థితికి చేరి ప్రధాన నగరాల్లో ఉద్యోగాలు చేస్తూ ప్రశాంత జీవనం సాగిస్తూ తమ ప్రాంతాన్ని కూడా ప్రశాంతంగా తీసుకొస్తే మళ్ళీ పాత రోజుల వైపుకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్న శామ్యూల్ మర్డరు, అంతకుముందు వైసీపీ కార్యకర్తని కొట్టడం, ఇట్లాంటి సంఘటనలు ఒక ఎత్తు అయితే వాళ్ళ పల్నాడు దాచేపల్లి మండలం రామాపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు పార్టీల వాళ్ళకి గాయాలని ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, తెలుగుదేశం వాళ్ళని వదిలిపెడతారు. ఇలాంటి పరిణామాలే గతంలో ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఊరొదిలి పారిపోవడం, తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరొదిలి పారిపోవడం, ఆ పరిస్థితుల నుంచి మీడియా హైలైట్ చేసి అదంతా ఫోకస్ చేశాక పోలీసులను పెట్టి ఓవరాల్గా పరిస్థితిని చక్కదిద్దారు. అంతా అయ్యిందనుకున్నాక క్రిందసారి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు పారిపోయారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చి వైసీపీ వాళ్ళు పారిపోయారు. పిన్నెల్లి లాంటి పరిస్థితులు చూస్తున్నాం. మళ్ళీ రక్తసిక్తం అవుతున్నటువంటి పల్నాడు పాత పగల్ని రగిలించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఒక్కసారి రేగేది. ఒక తరం నాశనమైంది, 2 తరాలు 3 తరాలు నాశనం అయిపోయాయి పల్నాడులో. లాస్ట్ తరమే బాగుపడుతుందంటే మళ్ళీ పాత పరిస్థితులకు తీసుకెళ్తున్నారు.